అందరికీ నమస్తే. ఇదేంటంటే పువ్వులు చల్లున్నాయేంది అనుకుంటున్నారా? ఇంకా చాలా వీడియోలున్నాయని చెప్పాను కదా! ఒకటి కాదు 4, 5 క్వార్టర్‌లు తిరిగామనమాట. వెల్కమ్ అయితే వాళ్ళ మేడంకి ఇలా రాశారు. అయితే ఇదంతా బాల్కనీలో డెకరేషన్ అనమాట. ఇదే వాళ్ళకి ఎంట్రన్స్ కూడా. అంటే ముందు వైపే బాల్కనీ ఉంది వీళ్ళకి. వెల్కమ్ రాశారు పూలతో. అయితే ఇంకా కొంచెం బాల్కనీల వరకు బాటిల్స్తో అలా చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నారు, డెకరేట్ చేసుకున్నారు. ఇంకా ఇది హాల్ అనమాట. అంటే మా గ్రూప్ మొత్తం వెళ్ళామన్నమాట. మా బ్యాచ్ ఉంది. మా బ్యాచ్ కనపడతారని నేనే కనపడలేదు. మరి మా బ్యాచ్ని ఎలా కనిపిస్తాను? కనపడ కనపడకుండా వీడియో తీశాను అనమాట. వాళ్ళు కనపడతారని చూపిస్తూ వాళ్ళు కనపడకుండా వీడియో తీశాననమాట. వాళ్ళ ఇంట్లో జూమర్ ఉంది, అద్దం అల్లారు, ఇంకా ఈ కుషన్లు అల్లారు. ఎంత బాగున్నాయో అన్నీ. అసలు ఎంత నీట్గా పెట్టుకున్నారంటే పాపం. మాకేంటంటే వాటర్ ఇన్స్పెక్షన్ మేడమ్స్ వచ్చి వెళ్ళేదాకా ఏమి వండుకుని కూడా తినరనమాట. అలా ఉంటారు. అలా ఉండి వాళ్ళొచ్చే మొత్తం చూసెళ్ళాక ఇంకా అప్పుడు వండటం స్టార్ట్ చేస్తారు. అది 12 అవని, 1 అవని, 2 అవని ఆళ్ళు వండటం ఉండదనమాట. ఇలా ఉండిపోతారు. లక్కీగా పిల్లల స్కూల్ ఉంటే మంచిది. లేకపోతే పిల్లలను కూడా పస్తులుంచేలా అయిపోయిద్దనమాట పాపం. అంత ఇదిగా ఉండిద్ది. ఇందులో మళ్ళీ ఎక్కువ చేత్తో తయారు చేసినయే ఎక్కువ చూస్తారనమాట. ఎన్ని తయారు చేశారు, ఏం తయారు చేశారు ఏంటని. అక్కడున్న అవేమో అట్టపెట్టెలు ఉంటాయి కదా, వాటిని అలా తయారు చేశారు. ఆ మూలకున్నది టెడ్డీ బేర్లు పెట్టిందేమో చెక్కలు అలా తయారు చేసి ఇంకా అది అల్లుతారు ఊలుతో. కానీ ఎన్నంటే ఇది బెడ్షీట్ మీద పెయింటింగ్ వేసింది ఆమె. ఎంత బాగా వేసిందో కదా, బాగుంది. ఇదైతే ఒక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ నుంచి గార్డెన్ ఉంది. గార్డెన్ కూడా బాగా పెట్టుకున్నారు. ఇదేమో శనగలు, చిక్కుడుకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవరు అన్నీ ఉన్నాయి. ఎంత నీట్గా ఉందో. నేనేంటో శ్రద్ధగా తీల ఈ గార్డెన్ వీడియో.